ఆంబోతు రంకెలు అంబట్టి ఆంబోతు రంకెలు అంబట్టి ఆంబోతు రంకెలు అంబట్టి ఆంబోతు రంకెలు. అందరికీ నమస్కారం అండి. మనం గత 5 సంవత్సరాల పరిపాలన చూసుకున్నట్లయితే అభివృద్ధి కానీ ఎటువంటి డెవలప్మెంట్ కానీ మన రాష్ట్రం నోచుకోకుండా ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మనం అందరం కూడా గత ప్రభుత్వంలో రావణ కాస్ట్లో ఎలా జరిగిందనేది మనం అందరం కూడా చూస్తున్నాం, బాధపడున్నాం. దానికి నిదర్శనంగా ప్రజలు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తోటి ఎక్కడైనా అదర్ కంట్రీస్ లో ఉన్నా కూడా అదర్ స్టేట్స్ లో ఉన్నా వచ్చి వాళ్ళ ఓటును ఉపయోగించుకుని ఒక విపరీతమైన మెజారిటీని గెలిపించుకుని మన ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుని ఈ రోజు మళ్ళీ అభివృద్ధి దశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి 24/7 రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఇంకా ఎలా కొనసాగించాలి అన్న దిశలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని డైవర్ట్ చేయడానికి డైరెక్ట్ పాలిటిక్స్ చేయట్లేదండి. వాళ్ళు ఎవరు గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ డైరెక్ట్ పాలిటిక్స్ అనేది చేయలేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తూ మన డెవలప్మెంట్ తీసుకొస్తుంటే మనం రీసెంట్ గా చూసుకున్నప్పుడు కల్తీ నెయ్యి అని చెప్పారు. అసలు అందులో నెయ్యే లేదు, యాసిటిక్ యాసిడ్ అట్లాంటి బీటా కెరోటిన్ కెమికల్స్ వీటన్నిటితోటి మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం కదా. లడ్డూని ప్రసాదంగా అంటే కాలుకున్న చెప్పులు తీసుకుని మనం తినే దశలో మన ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఎంత విషపూరితమైన అన్ని అందులో మిళితం చేసి జనాల మనోభావాలు దెబ్బతీసే తరంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారని మనం ఆధారాలతో నిరూపిస్తుంటే దాన్ని డైవర్ట్ చేస్తూ ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ ని తీసుకురావటం, అలాగే డెవలప్మెంట్ పైన ఎటువంటి అవగాహన లేదు వాళ్ళకి. క్రితం ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే డాలాస్ వెళ్ళాలంటే ఛాలెంజ్ చెప్పేవారు, లేదు ఎంఓయూస్ చూసుకున్నామంటే ఏదో కెచప్ కి లేదంటే ఇంకొకటి ఏదో అప్పడాలకి అని చెప్పేవారు. అలాంటిది ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ పరంగా రిఫార్మెంట్స్ తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ మన ప్రభుత్వం చేస్తుంటే ఇటువంటి నీచమైన మాటలు మా హానరబుల్ సీఎం గారిని అంటాం. మేము ఎట్టి పరిస్థితుల్లోని మేము కార్యకర్తలుగా అలాగే కూటమిగా ఉన్న కూటమి నాయకులు అందరం కలిసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. టీచర్ మంచిగా చెప్తేనే లెసన్స్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు. అలానే వాళ్ళ పార్టీలో లీడర్స్ ఎలాంటి చెప్తున్నారో వాళ్ళందరూ కూడా అదే దిశగా మాట్లాడుతున్నారు. ఇటువంటి మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఎంటర్టైన్ చేసే దిశగా మన రాష్ట్రం ఉండకూడదు. మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి గత రోజులు ఎలా ఉన్నాయి, ఈ రోజులు ఎలా ఉన్నాయి అనేది. మా పార్టీ నాయకులు మాకు చాలా డిసిప్లినరీ యాక్షన్స్ అనేది నేర్పిస్తారండి. వాళ్ళు మాట్లాడే కంటే ధీటుగా ఘాటుగా మేము అందరం మాట్లాడగలం, కానీ మా నాయకుడు మాకు డిసిప్లినరీ హార్డ్ వర్క్ కష్టపడటం అనేది నేర్పించాడు. మేము అందరం ఆ దిశగా ప్రయత్నం పరుగులు తీస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంలో మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కూటమి నాయకులు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ తరపున అందరి నుంచి కూడా మేము ఒకటి చెప్తున్నాం, ఖబర్దార్ వైసీపీ జాగ్రత్తగా ఉండండి. గత రోజులు పోయినాయి. అంబటి రాంబాబు జాగ్రత్తగా ఉండు, గత రోజుల్లో లేదు. ప్రభుత్వం జనాలు అందరూ తెలుసుకున్నారు ఏంటి డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు, అబద్ధాల కబుర్లు ఎవరు చెప్పారు అని చెప్పి అందరికీ తెలుసుకున్నారు. కాబట్టి ఇటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి మీకు మంచి రోజులు అయితే రావు. అలానే రెడ్ బుక్ లో ఉంటే నాకేంటి అని అంటారు కదా, చూద్దరు కానీ ముందు ఎలా ఉంటుంది అనేది. మేము సమాధానం మీరు చెప్పినట్లుగా మాటలతో కాదు చేతలతో చేసే ప్రభుత్వం మాది. మా చేతలతో మేము డెవలప్మెంట్ ఎలా తీసుకొస్తాం, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఎలా పెట్టిస్తాం అనేది మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేమందరం ముందుకు వెళ్తాం. ఇంకొకసారి చెప్తున్నాను, రాజోల్ నియోజకవర్గం తరపు నుంచి వైసీపీ ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి.